నీ తొందరపాటు చర్యకు రామచంద్రని క్షమించమని అడుగు. అన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య. ఇంత బతుకు బతికి అదేదో అయినట్టు నువ్వు ఈ స్థితికి వస్తావనుకోలేదే. నిన్నటి వరకు చక్రం తిప్పావు, ఇవాళేమో కర్ణుడి చక్రం మట్టిలో కూరుకుపోయినట్టు ఇలా అయిపోయావు. ఇన్నేళ్లలో నీ మొగుడు ఒక్క మాటైనా అన్నాడా? ఇవాళ చూడు, నీతోనే ఆ రామచంద్రగాడికి క్షమాపణ చెప్పించాడు. ఇంకేముంటుంది నీకు విలువ? 25 ఏళ్ల నీ సామ్రాజ్యంలో మొదటిసారి అందరి ముందు తల ఉంచావు. నాకైతే తల కొట్టేసినట్టు అనిపించిందే. అమ్మా, నా మీదర్చి ప్రయోజనమేంటే? నాకెంత బాధగా ఉందో తెలుసా? నా బిడ్డెప్పుడు మహారాణిలాగా సింహాసనం మీద ఉండాలని కోరుకుంటాను. కానీ నువ్వే అతి విశ్వాసం వల్ల నీ కోటని నువ్వే కూల్చేసుకుంటున్నావు. అన్నిసార్లు అతి విశ్వాసం పనికిరాదు. కొన్నిసార్లు చీమ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. అసలు నువ్వు ఆ పిల్ల పిచ్చుకుని తప్పుగా అంచనా వేసి డబ్బులు నగలు ఇచ్చావు. అదేమో తెలివిగా నీ వేలుతోనే నీ కళ్ళల్లో పొడిచింది. నువ్వేమో ఆ పెళ్లి ఆపాలనుకున్నావు. ఇప్పుడేమో ఎన్ని గొడవలొచ్చినా సర్దుకుపోయి వాళ్ల పెళ్లి జరిపించే స్థితికొచ్చింది. దేవకి, నువ్వు దేవత ముసుకేసుకుని రాక్షస పాలన చేస్తున్నావని ఇన్నాళ్ళు నీ భర్తకి నీ పిల్లలకి తెలియకుండా నెట్టుకొచ్చావు. కాని ఆ మధుబాలకి నీ మీద సందేహం మొదలైందేమోనని నా అనుమానం. చూడు, ఆ మధుబాల ఇప్పుడు నీ కోటలో ఒక్క ఇటుకను మాత్రమే కదిపింది. అదే దాని తోబుట్టువు ఈ ఇంటి కోడలయిందనుకో, ఆ తర్వాత ఇటుకలు కాదు పునాదులే కదిలిస్తుంది. ఏం చేసినా ఆలోచించి చెయ్యి. మామా మామా కమ్మన్ సింగ్, క్వీనే వచ్చెను నువ్వే కింగ్. డోలు బాజా పీపీ డుమ్ డుమ్, మెల్లో మాలతో పెట్టే రింగ్. గోల్డెన్ స్పారో నా గుండెలోన ఆరో, నువ్వు లేని లైఫ్ హే ఫుల్ సారో. మాస్క్ ఆఫ్ సారో అబ్బ మావాడే హీరో. ఏంటక్క ఫోన్తో వస్తున్నావు? బావతో మాట్లాడిస్తున్నావా? లేదు, ఫ్రెండ్. ఏంటక్క నువ్వు వేస్ట్. నీకు పెళ్లి కుదిరాక ఫ్రెండ్స్ తో మాట్లాడతారా ఎవరైనా? బావతో మాట్లాడాలి గాని బావకు ఫోన్ చేయి. ఎందుకు? వద్దు. అరే చేయి సరదాగా. ఉండు, నా ఫోన్ తో చేస్తాను. వద్దే, నేను మాట్లాడు. అరే మాట్లాడు, పర్లేదు. నువ్వు ఉండు. అయ్యో వద్దే, ప్లీజ్. ఈ టైంలో ఈ టార్చర్ మనకి ఫోన్ చేస్తుందేంటి? ఏంటి ఈ టైంలో టార్చర్? హలో, టార్చరా? మరి నువ్వు కాల్ చేస్తే టార్చర్ కాక మరేంటి? ఓ, అయితే నా నెంబర్ సేవ్ చేసి ఉంచుకున్నారన్నమాట. కొన్ని టార్చర్ల గురించి జాగ్రత్తగా ఉండాలి కదా. పర్లేదు బావోయ్, మరదలంటే ఆ మాత్రం భయం ఉంది. ఇదిగో, ఈ బావా గీవా అని వరుసలు మాను, నాకు నచ్చవు. బావని బావానిగాక బ్రో అని పిలుస్తారా చండాలంగా? దేనికి కాల్ చేసావు? అక్క మాట్లాడాలంటేను. మీ అక్క? మాట్లాడు. నేను మాట్లాడను. మాట్లాడక్క, లైన్ లో ఉన్నారు. నేను మాట్లాడను. కట్ చెయ్. హలో. అక్క సిగ్గుపడిపోతుంది బావా. నువ్వు లక్కీ ఫెలో. అక్క లాంటి అమాయకురాలు నీకు దొరికింది. అదే నాలాంటిది నీకు పెళ్ళామైతేనా? నీలాంటిదా? ఏంటమ్మా, నాకేం తక్కువ? చక్కని చుక్కని. చక్కని చుక్క, అతి పెద్ద తిక్క నువ్వు. హలో బాస్, నా వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నారు. బావవి కాబట్టి తప్పించుకుంటున్నారు. యాక్చువల్ గా నాలాంటిది వస్తే నీకు చుక్కలు చూపించేది. ఏ రాక్షసి, ఫోన్ పెట్టు నువ్వు.
సూట్ వేసుకున్న రాక్షసుడిలా ఉంటావు. అయినా ఈ ఉక్కపోతలో ఆ సూట్లు వేసుకొని ఎలా ఉంటావు బావా? అవునులే, తమరు రిచ్. ఏసీలుంటాయిగా, ఇల్లంతా ఏసీ, కార్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ. ఎందుకు నా మీద అంత కసి నీకు? పెట్టు ఫోను. అరే బావ కదా అని చనువుగా మాట్లాడుతుంటే ఓ విషయం చెప్పనా? నువ్వు ఏం చెప్పకు, ఫోన్ పెట్టు. హలో 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 పెట్టేశాడు. ఏంటే నీ బాస్కి అసలు ఆడాలంటే పడదా? మొన్నటి వరకు పెళ్లి చేసుకోను అన్నాడంట, నిన్ను మాత్రం ఓకే అన్నాడంట. ఓ రకంగా లక్కీయలే, పరే ఆడాల టెన్షన్ ఉండదు నీకు. ప్రణయ్ గురించి చెల్లికి చెప్తే ఏంటి అలా చూస్తున్నావు? పెళ్ళన్నప్పటి నుంచి నర్వస్ గా ఉన్నావు. చూరా, అంటే అది నాకు తెలుసు నువ్వేం చెప్తావో. నాన్నని వదిలి అత్తారింటికి వెళ్ళాలంటే దిగులేస్తుంది అంటావు. నాన్న కూడా నీ గురించే తెగ ఫీల్ అయిపోతున్నాడే. మొన్నైతే అమ్మ దగ్గర ఏడుస్తున్నాడు. మన ముగ్గుర్లో నాన్నని సంతోషపెట్టేదానివి నువ్వే. నువ్వంటే నాన్నకి బాగా ఇష్టం. నిన్నాయన చాలా నమ్ముతారే. నాన్నకి ఎలా ఇష్టమో అలాగే పెరిగావు. అసలు అలా ఇలాగే ఆయన ఆలోచనలకి డిజైన్ చేసినట్టు పుట్టావు నువ్వు. ఇలా బేలగా ఉండకే. నువ్వు సంతోషంగా ఉంటేనే నాన్న సంతోషంగా ఉంటాడు. అరే, నాన్నని తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? సరిపోయారిద్దరూను. నీ దిగులుకి నేనున్నాను. దా దా. ఏ ఊరుకో ఊరుకో. ప్రేమ ఇంత ఏడిపిస్తుందని నిన్ను చూస్తే తెలుస్తుంది. నువ్వు నాన్న కోసం ఏడుస్తావు, నానేమో నన్ను చూసి ఏడుస్తాడు. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పెడతానని. మీలాంటి గొప్పవాళ్ళ ఇంట్లో కాఫీ తాగడం కూడా అదృష్టమే. సిద్ధాంతి గారు, ఇది అమ్మాయి జాతకం. మా అబ్బాయి పుట్టినప్పుడు అప్పుడున్న పరిస్థితుల వల్ల జాతకం రాయించలేదు. ఆ తర్వాత కూడా ఎందుకో దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేద్దామనుకున్నాం. మరి ముహూర్తాలు అవి ఎలా చూస్తారు? అబ్బాయి పుట్టిన తేదీ, సమయం కరెక్ట్గా గుర్తున్నాయి కదా మీకు? గుర్తున్నాయి సిద్ధాంతి గారు. చెప్పండి, జాతక చక్రం రాసేద్దాం. అక్టోబర్ 14, 1997, దుర్గ సముద్రం, జన్మస్థలం. సమయం ఉదయం 5:24. సిద్ధాంతి గారు, అంతా బానే ఉంది కదా? అమ్మాయి అబ్బాయి జాతకాల్లో పొత్తులు బాగానే కలిశాయి. కాకపోతే నాకొక విషయం అంతుపట్టడం లేదు. ఇన్నేళ్ల నా అనుభవంలో ఎప్పుడూ జాతకం రాయడంలో పొరపాటు జరగలేదు. కానీ ఇప్పుడేమైనా పొరపాటు చేశానా అని సరిచూసుకుంటున్నా. వేసిన జాతక చక్రం సరిగ్గానే ఉంది, కానీ వాస్తవానికి జాతకానికి ఒక విషయంలో తేడా వస్తుంది. దేని గురించి సిద్ధాంతి గారు? అబ్బాయి భూమి మీద పడగానే తల్లికి ప్రాణగండం కలిగి ఉంది. 99% ప్రాణాలు పోవడానికే ఆస్కారం కనిపిస్తోంది. కానీ ఆ మాట నిజమే సిద్ధాంతి గారు. మా అబ్బాయి పుట్టినప్పుడు నేను చెప్తాను. అబ్బాయి పుట్టినప్పుడు నిజంగానే నా ప్రాణాలు పోయాయనుకున్నారు. కానీ ఏ దేవుడి దయవల్లో ఏ అద్భుతం జరిగో నేను ప్రాణాలతో బయటపడ్డాను. మృత్యుని జయించారన్నమాట. అంతా దేవుడి దయ. నేను అదే తెగ కంగారు పడ్డాను.
గబుక్కున ఈ విషయం అడగలేము, అడగకుండానూ ఉండలేము. ఆ నందుగాడి తల్లి చనిపోయిందన్న సంగతి పుట్టిన సమయాన్ని బట్టి గణించాడంటే సిద్ధాంతి గట్టోడే. అసలు తల్లి విషయం బయటపడకుండా దేవకి బాగానే మేనేజ్ చేసింది. మిగతావన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా? అంతా బానే ఉంది కాని అబ్బాయి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయికి ఏదైనా సమస్య? సమస్య అంటే పెద్ద సమస్య కాదు. అబ్బాయి జాతకంలో మొత్తం 3 పెళ్లి ఘడియలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 2 పెళ్లి ఘడియలు దాటిపోయాయి. ఇప్పుడు పెట్టబోయే ముహూర్తంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరిగిపోవాలి. ఏ కారణం చేతనైనా ఈ ముహూర్తం తప్పితే మళ్ళీ ఈ జన్మలో అబ్బాయికి కళ్యాణ యోగం లేదు. వేరే ఇబ్బందులేవీ లేవు కదా సిద్ధాంతి గారు? అబ్బాయికి ఇవే చివరి కళ్యాణ ఘడియలు అనే తప్ప ఇతరత్రా ఇబ్బందులు లేవు. పెళ్లి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ముహూర్తానికి తప్పకుండా అబ్బాయికి వివాహం జరిపించేయాలి. అబ్బాయికి ఇదే ఆఖరి కళ్యాణ గడియ అని చివరి నిమిషంలో అయినా తెలిసింది. అదే నాకిప్పుడు పెద్ద ఊరట. ఈ కళ్యాణ గడియ కూడా దాటిపోయి ఉంటే ఊహించడానికి కూడా మనస్కరించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెట్టే ముహూర్తానికి ఏ ఆటంకం కలగకుండా మా అబ్బాయి పెళ్లి జరిపిస్తాం. మీరు ముహూర్తం ఖాయం చేయండి. అలాగే. హలో, ఏంటి బంగారం, వాయిస్ డల్గా ఉంది? పొద్దున్నుంచి కాల్ చేయలేదని కోపమా? నీకో గుడ్ న్యూస్ చెప్పనా? బిజినెస్ గురించి లోన్ ట్రై చేస్తున్నాను కదా, అది ఓకే ఎలా ఉంది? దాని గురించే ఇవాళ తిరుగుతూ ఉన్నాను. హలో, ఏంటి నేను ఇంత గుడ్ న్యూస్ చెప్తుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు? నేను ఫోన్ చేయలేదని అడిగావా? బంగారం, ఐ లవ్ యూ. ప్రణయ్, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను లవ్ యూ అంటుంటే నువ్వు ఐ టు లవ్ యూ చెప్పవా? ప్రణయ్, నందుతో నా పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పాను కదా, అది మళ్ళీ ఓకే అయిపోయింది. ఏం బాగుతున్నావు నువ్వు? అవును ప్రణయ్, అదేదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అని మళ్ళీ అంతా ఓకే చేసేశారు. నాకు తెలిసే మీలాంటి వాళ్ళు కొంప ముంచుతారని. ప్రణయ్, ఏంటా మాటలు? నిజాలు నిజాలు మాట్లాడుతున్నాను. లవ్వు గివ్వు అని నాలాంటి వాడిని నమ్మిస్తారు. ఆ తర్వాత అమ్మా నాన్నల పేరు చెప్పి ఇంకో నవ్వన్నో చేసుకుని నాలాంటి వాడిని నట్టేట ముంచేస్తారు కదా. ప్రణయ్, చాలా దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు చేసిన దానికంటే దారుణమా నేను మాట్లాడేది? ప్రణయ్ ప్లీజ్, అలా మాట్లాడుకు చెప్తున్నాను. ఇంకెలా మాట్లాడాలి? ఎంత నరకం చూపిస్తున్నావో తెలుసా నాకు? నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా నీకు? నువ్వంత నరకం చూసే దానివే అయితే ఈ పాటికి విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఉండేదానివి, విషయం తేల్చేసేదానివి. నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. మా నాన్నకి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారోనని చాలా భయంగా ఉంది. ముందు నాకు నువ్వు ఒక విషయం చెప్పు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేదా? నీకు తెలీదా నేను నిజంగా ప్రేమిస్తున్నానో లేదో? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ నాకంటే మీ అమ్మా నాన్నల్నే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఇదేం కంపారిజన్ ప్రణయ్? ఇది కంపారిజన్ కాదు. నేనే కావాలని నీకు బలంగా అనిపిస్తే నేనే ఎక్కువ ఇష్టమని చెప్పేదానివి. నువ్విప్పుడు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నన్ను చాలా హర్ట్ చేస్తున్నావు ప్రణయ్. నేను హర్ట్ అవుతున్నాను, అది చెప్తున్నా నీకు. అసలు నన్ను ఏం చేయమంటావు? నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా? ప్రాణంగా ప్రేమిస్తున్నావా? ఇదేం ప్రశ్న? చెప్పు, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాను.
అయితే నువ్వు నాతో వచ్చేసే. మనం ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అప్పుడు మీ అమ్మా నాన్నలకి వేరే ఆప్షన్ ఉండదు. చచ్చినట్టు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. దయచేసి ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు. ఇప్పుడే వస్తాను. కట్టుబట్టలతో వచ్చేసే. వెళ్ళిపోదాం. ప్రణయ్ ప్లీజ్. నువ్వు వస్తావా రావా చెప్పు. ఏంటి వచ్చేది? తమాషాలు చేస్తున్నావా నువ్వు? నేను తమాషాలు చేయడం కాదు. మన ప్రేమంటే నీకు తమాషా అయిపోయింది. నువ్వు నాతో కలిసి బ్రతకాలి అనుకుంటే నాతో వస్తావు. ప్రణయ్ నువ్వు ఫోన్ పెట్టు. ఏంటి ఫోన్ పెట్టేదే? నువ్వు వస్తావా రావో చెప్పు. ప్రణయ్ నేను ఫోన్ ఆఫ్ చేస్తున్నాను, రేపు మాట్లాడదాం. ఫోన్ కట్ చేస్తే బాగుండదు చెప్తున్నాను. లేదు నేను ఆఫ్ చేస్తున్నా. ఇలా గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. రేపు మాట్లాడదాం. బాయ్. హలో హలో. నీకేమన్నా పిచ్చా? ఇంటికొచ్చావు? నన్ను పిచ్చోని చేసింది నువ్వు. ఎందుకు ఫోన్ ఆఫ్ చేసావు? నువ్వు గొడవ పడితే నేనేం చేయాలి? మాట్లాడాలి. ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేటట్టు మాట్లాడుతున్నావా నువ్వు? సాల్వ్ చేస్తాను. రా వెళ్ళిపోదాం. పొద్దున్న కల్లా పెళ్లి చేసుకునిద్దాం. దా. ఏ ఆగు, మెంటల్లో మాట్లాడుకో. వెళ్ళిక్క నుంచి. వెళ్ళను. నువ్వు వస్తావా రావా? నేను రాను. రావా? ఓకే అయితే మీ వాళ్ళతోనే మాట్లాడదాం పద. ప్రణయ్ ప్లీజ్, ప్రణయ్ ఆగు ప్లీజ్. ప్రణయ్ నాన్నున్నారు ప్లీజ్. ఏం కాదు నువ్వు ఆగు. అందరినీ నిద్ర లేపి నేనే మాట్లాడతాను. ప్లీజ్ ప్రణయ్, ప్రణయ్ ప్లీజ్. ప్రణయ్ లోపలికి పద. మాట్లాడతాం. పద పద. నీకు దండం పెడతాను, ప్లీజ్ వెళ్ళు. నేను వెళ్ళను. ప్రణయ్ మెల్లగా. మర్యాదగా నువ్వు నాతో రా, లేదంటే అందరినీ నిద్ర లేపి మరీ మాట్లాడతాను. ప్రణయ్
ప్లీజ్ ప్లీజ్ ప్రణయ్ వెళ్ళు ప్రణయ్. నేను వెళ్ళను. ఆయన మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? మీ నాన్నతో మాట్లాడతారా? ప్రణయ్ ప్రణయ్ వెళ్ళి మాట్లాడతాను రా. ప్లీజ్ 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 వద్దు. ఏంటి ఇప్పుడేంటి? నేను వెళ్ళను. మీ నాన్నతో మాట్లాడేంత వరకు నేను వెళ్ళను. ప్రణయ్ ప్లీజ్ ప్రణయ్, నువ్వు ఇప్పుడు ఏం గొడవ చేసినా నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. ఏంటి బెదిరిస్తున్నావా? మీ నాన్న నిద్రలేపుతాను, ఆయన ముందరే బెదిరిద్దు కానీ. రా, నన్నే బెదిరిస్తున్నావు కదా, రా. వద్దు. ఎవరది? రామచంద్ర! ఒరే రామచంద్ర! ఒరే రామచంద్ర, త్వరగా రండిరా, దొంగలు పడ్డారు. ప్రణయ్ ప్లీజ్. రామచంద్ర, రమణి, తొందరగా రండిరా, ఏపా. దొంగలు పడ్డారు. తొందరగా రండి. ఏంటమ్మా ఏమైంది? దొంగలు పడ్డారు. దొంగ అక్కడే చప్పుడయింది. ఏంటి తలుపులు తీసున్నాయి? తలుపులు సరిగా వేయలేదంటే మీరు? తలుపులు వేయలే? తలుపులు తీసే ఉన్నాయి. అయ్యో, ముందు ఆ మొహం చూడాలి. ఆ ముక్కు మొహం మీద సూలంతో పొడవాలి. తీ ముసుగు. ఏంటి ఇద్దరు కబడ్డీ ఆడుతున్నారా? అటాక్! మర్యాదగా దొరికిపో. కొంచెమైనా బుద్ధుందా నీకు? ఎవరైనా దొరుకుతారా? నాతో పెట్టుకోకు, నేను చాలా డేంజర్. 600 పెట్టుకున్న చెప్పులు. ఆ చెప్పు నన్ను తీసుకొని, లేకపోతే నువ్వైనా ఇటునట్టు. మరీ అంత ఎదోలా కనిపిస్తున్నానా నీకు?